పని ఒత్తిడిలోనో బద్ధకంతోనో ఆకలిని చంపుకుని గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారా? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నా పట్టించుకోకుండా చివర్లో టైం దాటిపోయాక ఒకేసారి ప్లేటు నిండా అన్నం తింటున్నారా? అయితే మీరు మీ సొంత చేతులతో మీ జీర్ణ వ్యవస్థను చంపేస్తున్నట్టే. మీరు ఆకలితో ఉన్నప్పుడు మీ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఉప్పెనలా ఎదురుచూస్తూ ఉంటుంది. లోపలికి ఫుడ్ వెళ్ళిపోతే ఆ యాసిడ్ మీ కడుపు లోపల ఉండే సున్నితమైన పొరలను మెల్లగా కాల్చేయడం మొదలుపెడుతుంది. అదే రేపు పొద్దున భయంకరమైన అల్సర్స్కి దారితీస్తుంది. అంతేకాదు, మీరు గంటల తరబడి తినకుండా ఒకేసారి భారీగా తిన్నప్పుడు మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. ఆ షాక్ తట్టుకోలేక మీ ప్యాంక్రియాస్ గజిబిజి అయిపోతుంది. ఇదే మీ మెటబాలిజంను నాశనం చేసి మిమ్మల్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్కి నెట్టేస్తుంది. మీరు లేటుగా తిన్నప్పుడు మీ బాడీ ఆ ఫుడ్ను శక్తిగా మార్చదు, భయంకరమైన కొవ్వులాగా స్టోర్ చేసుకుంటుంది. అందుకే ఆకలితో మాడేవాళ్లే ఎక్కువగా లావ్ అవుతారు. చివరగా తిండి మీకు బలాన్ని ఇవ్వాల్సింది పోయి రోగాలను గిఫ్ట్గా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆకలి వేసినప్పుడు తినకపోవటం అంటే మీ ఇంజిన్లో ఆయిల్ లేకపోయినా బండిని మొండిగా తోడడమే. రేపు హాస్పిటల్లో గ్యాస్ట్రిక్ సర్జరీల కోసం లక్షలు పోసే కంటే ఇప్పుడే టైంకి తినడం నేర్చుకోండి. ఆరోగ్యంగా బతకాలా లేక రోగాల పుట్టగా మారాలా? చాయిస్ మీదే.